లాస్ట్ వీడియోలో చూసి దీన్ని చాలా మంది ఉడతనుకున్నారు. ఒకటి వాళ్ళకి తెలియకుండా రూమ్ లో తీసుకుని వచ్చి పెంచుకుంటున్నాడు అనమాట మా ఫ్రెండ్. దీనికైతే మేము ఒక పేరు పెడదాం అనుకుంటున్నాం. ఏం పెట్టచ్చో కామెంట్ చేయండి. ఏ కామెంట్స్ కి అయితే లైక్లు ఎక్కువ వస్తాయో ఆ కామెంట్ పిన్ చేసి ఆ పేరే పెడతాను. సేమ్ టు సేమ్ ఇది చూడడానికి ఉడతలాగానే ఉంటది కానీ ఉడత కాదు. తెలుగులో ఏమంటారో తెలియదు కానీ ఇంగ్లీష్ లో మాత్రం షుగర్ గ్లైడర్ అంటారు. ఇది చాలా చిన్న పిల్ల అనమాట. 14 దినాలు పెట్టి కొనుక్కొని కాలికి మధ్యలో చర్మంతో కూడిన రెక్కలైతే ఉంటాయి. అలా దీన్ని గాల్లోకి విసిరేసామంటే మళ్ళీ మన చేతికి వచ్చి అతుక్కుంటది. స్వీట్ ఐటమ్స్ ద్రాక్ష ఎక్కువ తింటది అనమాట. అందుకనే ద్రాక్ష పెట్టి తినిపిస్తుంది. చేతి పైన కూర్చొని ఎంత క్యూట్ గా తింటుందో మీరే చూడండి. డ్యూటీలు టెన్షన్స్ అన్ని పక్కన పెట్టి ఫ్రీ టైం దొరికినప్పుడల్లా దీంతో ఆడుకుంటాం. తింటూ ఉన్న దాన్ని పెరుక్కొని అతని చేతి మీద పెట్టుకున్నాడు. అది భయపడిపోయి రట్టేసింది. చేసుకున్నావు ఇప్పుడు ఒక అర్ధగంట సేపు పిచ్చగా నూకొని వచ్చాము. దీనికంటూ సపరేట్ గా చిన్న బోన్ అయితే ఉందన్నమాట. ఇది అరుస్తా ఉంటే చాలా భయం వేసింది కానీ ఆ తర్వాత అలవాటు అయిపోయింది. చిన్న జంతువులు అంటే చాలా ఇష్టము, బాగా పెంచుకుంటాము. ఈ లిటిల్ క్యూట్ బేబీకి ఏం పేరు పెడతామో కామెంట్ చేయండి మర్చిపోకుండా. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.